రుద్రంగి మండల కేంద్రంలో సాదాసీదాగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన ఈ రోజు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు హాజరై మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు పరిష్కారాలు వెల్లడించారు. అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దుల బండిలా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుందని ఎంపీడీఓ నటరాజ్ అన్నారు. మండలంలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తామని జెడ్పీటీసీ గట్ల మీనయ్య అధికారులకు సూచించారు. తాగునీటి సమస్య ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించాలని, రానుంది వేసవి కాలమని ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులపై ఉందని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంఆర్ఓ శ్రీలత, వైస్ ఎంపీ పీసరి భూమయ్య, ఫ్యాక్ట్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా నేను వాళ్ళకు ఆయాలు లేదు తమ్ముడు వస్తుందో లేదు కానీ ఐరిష్ రావాలి కానీ అవి కూడా కొన్ని రాకుండా ఉన్నాయి. అయితే ఏ డీలర్ షాపో తెలియదు, బట్ చెప్పారు నాకైతే ఐరిష్ రావట్లేదు, మన ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఏమైనా కట్ అవుతాయా ఒకసారి అడిగితే తెలుసుకోండి. మళ్ళీ ప్రతినిధికి ఎన్ని తెలుసు, ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఎన్ని తెలుసు, మీకెన్ని తెలుసు, ఎవరి ద్వారా చేస్తున్నారు మీరు? నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు. పత్రికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ మరి మనకు సర్పంచుల పీరియడ్ అయిపోవడం జరిగింది. మరి ప్రతి జీపీ కూడా కృష్ణాఫీసర్లు నియమించడం ప్రభుత్వం. మరి కృష్ణాఫీసర్లు వారి వారి జీపీలలో మరి ప్రభుత్వ పథకాలే కానీ ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి త్రాగునీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు కృష్ణాఫీసర్లు కానీ సెక్రటరీస్ కానీ సమస్యకి మీ లెవెల్ ఉంటే క్లియర్ చేస్తారు. కానీ ఏమైనా సమస్య ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మాకు కూడా తెలుస్తుంది. ప్రజల ఏమైనా సమస్యల గురించి వచ్చినా కూడా త్వరగా పరిష్కరించే విధంగా మన ప్రజాప్రతినిధుల సర్పంచులు లేదు కాబట్టి కానీ మనం ఏం ప్రపోజల్స్ పంపుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా, మన కలెక్టర్ గారికి ఏమైనా ఇక్కడ నుంచి మన మండల పరిషత్ ఆఫీస్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం లెటర్ ద్వారా ఇవ్వచ్చా? ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ మీ వాస్తవంగా ఉండే డ్యూటీతో పాటు అక్కడ ఉండే సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు రాను ఎండాకాలం వచ్చేసింది, ముఖ్యంగా నీళ్ళ కొరత లేకుండా చూడండి. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తొందరగా రెక్టిఫై చేయండి. వాటర్ సోర్స్ మనకి ఒకవేళ అక్కడ నుండి వచ్చినట్లయితే ఇక్కడ మాత్రం మనం చిన్న ప్రాబ్లమ్స్ వాటిని ఆపుకునే సిచ్యువేషన్ ఉండకూడదు. వాటరే కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ఖచ్చితంగా అందరి దృష్టికి తీసుకొస్తారని అధికారులందరినీ కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.